భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పుచ్చా విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాణానికి, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, స్వాతంత్ర భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పలు సేవలు అందించారని తెలిపారు. పార్టీ గాజువాక నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టకే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ పుట్టిందని సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ గివెన్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. మన హక్కు, ప్రశ్నించే తత్వం, ఈరోజు స్వేచ్ఛగా తిరిగే ఆ హక్కుని ఇచ్చినటువంటి వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహనీయుడి యొక్క పుట్టినరోజు మనం చేసుకోవడం, మరి అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో కూడా రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. మళ్ళా ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలుపరిచే విధంగా ఈరోజు కూటమిని ఈ విధంగా గెలిపించి ప్రజలందరికీ ఒక స్వేచ్ఛా జీవితం కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి నేపథ్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, అనేక రకంగా ఏదైతే అంబేద్కర్ గారు విదేశీ విధి కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంరక్షణ కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని కూడా ఏదైతే తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి గత పాలకులు. మరి ఈరోజు అలాంటి ఏమీ ఉండకూడదనే ఆలోచనతో ఈరోజు కూటమి మళ్ళా దళితులకి ఒక సముచితమైనటువంటి స్థానం కలిగించాలన్నటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతో మళ్ళీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిన్న మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని కూడా మరి తీసినటువంటి పరిస్థితి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఈ సమాజం అన్ని వర్గాల వారికి కూడా అన్ని వేళల వారికి సమాన హక్కులు కలగాలి, వారు ఆర్థికంగా సామాజికంగా స్థితిమంతులు అవ్వాలి, గౌరవం దొరకాలని వారు ఆలోచించేటటువంటి విధానం. కొంతమంది అంటుంటారు అంబేద్కర్ గారు అంటే కేవలం అన్ని వర్గాల వారికి వారు న్యాయం చేశారు. అది తప్పు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఈ దేశంలో ఉన్నటువంటి నలుమూలలో కూడా ఆయన ట్రావెల్ చేసి తిరిగి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను గమనించి ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారని సంగతి అందరూ కూడా గమనించారు. ఒక ప్రాంతంలో బీసీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు, ఒక ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఒక ప్రాంతంలో అణగారినటువంటి వర్గాలు మళ్ళీ ఓసీలుగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే రాజ్యాంగం చదివేటప్పుడు, విమర్శ చేసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా గమనించాలి. అందుకే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయన గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసు.